చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మావోయిజాన్ని కూకటి వేలుతో పెకలించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఆపరేషన్ కగార్ అమలు చేస్తోంది. ఛత్తీస్గఢ్లో గత 2 రోజుల క్రితం జరిగినట్టు అంబుజ్గర్ అటవీ ప్రాంతంలో 72 గంటల పాటు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మొత్తం 26 మంది మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో పెద్ద తలగాగా చెప్పుకునేటువంటి నంబూరు కేశవరావు కూడా ఎన్కౌంటర్ అయ్యారన్నటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా సమాచారం ఇచ్చింది. ఆయన స్వగ్రామం అయినటువంటి జిఎన్న పేట గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం 45 ఏళ్ల క్రితం ఈ గ్రామం నుండి అడవు బాట పట్టినటువంటి నంబూరు కేశవరావు ఎట్టకేలకు ఎన్కౌంటర్లో మృతి చెందారనే విషయం బంధువులకి ప్రాథమిక సమాచారం ఇవ్వడమే తప్ప ఇప్పటివరకు బంధువులు ఎవరూ కూడాను ఆ మృతిని మాత్రం నిర్ధారించే పరిస్థితి లేదు. ఛత్తీస్గఢ్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ మృతదేహాన్ని గుర్తించుకెళ్ళి వెళ్ళిన బంధువులకు కూడా ఈరోజు మృతదేహాన్ని చూపించే పరిస్థితి లేదు. ఇంతకీ నంబూరు కేశవరావు ఎన్కౌంటర్ కాబడ్డారా, లేకపోతే గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఆయన ఎన్కౌంటర్ చేయబడ్డానన్న ప్రకటన ఒక్కసారిగా ఈ గ్రామస్తులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. బంధువులందరూ కూడాను ఈ మృతిపై మాత్రం ఒక స్పష్టత లేదన్నటువంటి అనుమానం తలెత్తింది. కానీ ఈసారి మాత్రం సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడాను నంబూరు శంకర్రావును మాత్రం ఎన్కౌంటర్ చేశారని ప్రకటించడంతో మాత్రం ఈరోజు జిఎన్పేట గ్రామంలో ప్రతి ఒక్కరు కూడాను ఇంకా శంకర్రావు లేరు అన్నటువంటి వార్త వారందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ గ్రామంతో పాటు ఆయనకున్నటువంటి అవినావ సంబంధం, చిన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు తండ్రి అయినప్పుడు కూడాను చదువుపై ఆసక్తి ఉంది, మంచి కబడ్డీ ప్లేయరు, ఆయన మంచి విద్యావంతులు అవుతారనే ఆశను మాత్రం ఈరోజు ప్రజాసేవ చేయాలని ఆయన ఉద్దేశం మాత్రం ఈరోజు ఈ బాట పట్టించింది. ఆయన వరంగల్లో బీటెక్ చేస్తున్నప్పుడు మాత్రం ఆయనకు అక్కడ విద్యార్థి సంఘాలతో ఉన్నటువంటి తగాదా కారణంగా ఒక హత్యలో నిందితుడిగా కావడం, అనంతరం ఆయన 1987లో శ్రీలంక ఎల్టీటీలో శిక్షణ పొంది ఏంటంటే మిలిటరీలో శిక్షణ పొందినటువంటి విధంగా ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఆయన మాత్రం సిపిఐ ఎంఎల్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి అంటే మావోయిజంలో రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన ఎన్కౌంటర్ చేశారన్న విషయం తెలిసినటువంటి గ్రామస్తులు అందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన 2వ తల్లిగారు అయినటువంటి ఆయన అంటే పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఆవాసం ఉండేలు. ఆయనకి వాళ్ళ నాన్నగారికి 2 భార్యలు, మొదటి భార్యకి మాత్రం 2 కుమారులు, 3 కుమార్తెలు. చిన్నవాడైనటువంటి కేశవరావు మాత్రం చిన్నప్పటి నుంచి కూడాను విప్లవ భావాలు అలవర్చుకొని ఉద్యమాల వైపు వెళ్ళాలన్నటువంటి ఆయన మనసును మార్చేందుకు తండ్రి చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఫలించకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఆయన వైపు వెనక్కి చూడలేదు. ఆయన కూడా గ్రామాన్ని విడిచి 45 ఏళ్ళు కావస్తా ఉంది. ఎట్టకేలకు ఆయన ఎన్కౌంటర్ చేశారన్న విషయాన్ని దేశ ప్రధాని నిర్ధారించడం మాత్రం ఈరోజు జీవనపాలెం గ్రామస్తులందరూ కూడాను అసలు ఆ మృతదేహం వస్తే తప్ప ఆయన మృతి చెందాడా, ఎన్కౌంటర్ చేయబడ్డారా, లేకపోతే ఇంకా ఏ అటవీ ప్రాంతంలో ఉన్నారా అన్నటువంటి అనుమానాలు తలెత్తిన ప్రశ్న ప్రజాసంఘ నాయకులు కూడాను ఆయన మరణం విని ఆయన ఇంటి దగ్గర ఎవరున్నారో తెలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు నంబూరు శంకర్రావుని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేసే పరిస్థితి. గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఎన్కౌంటర్ కాబడ్డాడని చెప్పేసి అప్పట్లో ఒక ఉదంతం వచ్చింది. ఈరోజు కూడాను ఆయన ఎన్కౌంటర్ చేశాను ఒక దేశ ప్రధాని, అదేవిధంగా అమిత్ షా ఇటువంటి వారు నిర్ధారించిన వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమనుకోలే, లేకపోతే కగార్ సక్సెస్ చేయడానికి ఇటువంటి పోకడలు తలెత్తున్నాను. ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఈ భారతదేశ విప్లవానికి ప్రధాన నాయకత్వం వహిస్తున్న నంబూరు కేశవరావు ఇంతకుముందే 4-5 సార్లు దప్పాలుగా ఏంటంటే ఎన్కౌంటర్ చచ్చిపోయారని చెప్పి అన్నారు. అయితే మనిషి చచ్చిపోయిన తర్వాత ఎన్నిసార్లు చంపుతారు ఈ పోలీసులు, ఏటో అర్థం కాదు ఇది. అంటే మనం అనేది ఏంటంటే కగార్ అంటే ఒక్కొక్క మనిషిని 10 సార్లు చంపుతారా, ఏటి కాదు అది. మనం అనేది ఏంటంటే మనుషులు చంపేసి మా సమాజాన్ని మార్పు చేయగలరు. అసమానతలు లేనప్పుడు, పేదరికం లేనప్పుడు, ఉపాధి ఉన్నప్పుడు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు ఏంటంటే నీ ఉద్యమాన్ని అంచగలవు. కానీ ఉద్యమాన్ని అంచేసి నీకు ఏం చేయగలవు? అందుకే కార్పొరేట్ సంస్థలకు ఏంటంటే 81 రకాల అబుల్మడి ఏరియాలో ఏంటంటే ఖనిజాలు ఉన్నందుకు ఆ ఖనిజాలకి ఏంటంటే కార్పొరేట్ సంస్థలకు ఏంటంటే దారదత్తం చేయడానికి కోసం ఈ ఆదివాసులకు ఏంటి లేకుండా చేయడానికి. ఆదివాసులకు నిజమైనటువంటి ప్రతినిధులు ఎవరంటే ఉద్యమం మీద అది. అయితే ఇప్పటికైనా నంబూరు శంకర్రావు ఎన్కౌంటర్ చేయబడ్డారా అన్న విషయం మీరు నమ్ముతున్నారు? నేను నమ్మను. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పారు, అమిత్ షా చెప్పారు, పేపర్ స్టేట్మెంట్ వచ్చాయి. నిజంగా చచ్చిపోతే ఏంటంటే ఏదో చూద్దాం, వాళ్ళ ఇల్లు చూద్దాం, అతని
స్మృతులు ఎలాగుంటాయని చెప్పేసి కనుక్కోవడానికి కోసం వచ్చాము. ఇల్లు తాళం వేసింది, నిర్మాణం ఉంది, ఊరు ఏంటంటే ఎవరు లేరు. కానీ మొత్తానికి మాత్రం ఏంటంటే భారతదేశ విప్లవానికి ఏంటంటే ఒక విద్యావంతుడు గొప్ప నాయకుడు కోల్పోవడం అనేది ఏంటంటే భారతీయ దేశం మొత్తం ఉద్యమానికి ఏంటంటే తీరం లోటు అని చెప్పేసి బాధపడుతున్నాం. ఇప్పటికైనా బంధువులకు ఎవరికి కూడా ఆ బాడీని చూసేందుకు ఐడెంటిటీ చేసే అవకాశం కూడా కల్పించట్లేదట వాస్తవం. ఇప్పటికి ఏంటంటే అమిత్ షా ఈ నరేంద్ర మోడీ చెప్పినట్టుగా ఏంటంటే అసలు అతనేనా ఆ బాడీ, ఒకవేళ అతనే అయితే వాళ్ళ కుటుంబానికి తెచ్చి ఇవ్వాలా. వాళ్ళు ఏంటంటే గ్రామస్తులు ఏంటంటే అడుగుతున్నారండి. మేము ఇప్పుడే ఏంటంటే వాళ్ళ బంధువులు అయినటువంటి వాళ్ళ అన్నగారి ఏంటంటే ఏంపురాలు కృపారాణి గారు ఏంటంటే దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చిన తర్వాత శవం ఇవ్వకూడదని చెప్పేసి ఏదో ఆటంకాలు పడుతున్నారని చెప్పారు. ఇది నిజమా కాదని చెప్పి కలటానికి కోసం మేము వచ్చాము. మేము ఈ పరిణామాలు చూస్తుంటే కనుక ఎన్కౌంటర్ కాబడలేదు అన్నటువంటి ఒక స్పష్టత మాత్రం వచ్చినట్టుంది. ఎందుకంటే ఏంటంటే ఒకవేళ శవం ఇస్తే ఏంటంటే ఎదురుదాడి అవుతుంటే గాయాలు కనపడతాయి, పోలీసు వెళ్ళిపోవడం, వీళ్ళు చనిపోవడం అవుతుంది. ఒకవేళ బాడీ ఇవ్వలేదంటే దాని అర్థము అసలు పట్టుకొని చంపారని చెప్పేసి అని జరిగి ఉంటుందని చెప్పేసి అనుమానాలకు దారితీసేటట్టుగా ఏంటంటే ప్రజలు ఈ రకంగా ఈ విషయాన్ని గుర్తిస్తారేమని చెప్పేసి బాడీ ఇవ్వలేదని చెప్పి అనుకోవాలా ఏంటి అనేది. మొత్తానికి ఏంటంటే ఎన్కౌంటర్లన్నీ పట్టుకొని చంపినవి ఇప్పటి వారికి ఏదో ఒకటి ఏంటంటే ఒకటి రెండో జరిగి ఉంటాయి. కానీ మొత్తం దేశంలో ఎన్కౌంటర్ అనేది భారతదేశంలో ఎన్కౌంటర్ అనేది ఒక డిక్షనరీలో ఏంటంటే భారతదేశంలో అర్థం వస్తే చంపేయడం, పోలీసులు ప్రభుత్వం ఏంటంటే కలిసి చంపేయడం అనే అర్థం. నిఘంటువులో ఏంటంటే నిఘంటువులేమో ఎన్కౌంటర్ అంటే ఎదురుదాడి అంటున్నారు. కానీ భారతదేశంలో నిఘంటువులు ఏంటంటే ఎన్కౌంటర్ అంటే పట్టుకొని చంపేయడం అని చెప్పేసి మేము అర్థం చేసుకోవటుంది. ప్రగతిశీల శక్తులు ప్రశ్నించే మేధావులు, బుద్ధిజీవులు వీళ్ళందరూ ఏంటంటే గుర్తించింది ఏంటంటే ఎన్కౌంటర్ అంటే ఎదురుదాడి కాదు, భారతదేశంలో పోలీసులు ఏంటంటే పట్టుకొని చంపేదాన్ని ఎన్కౌంటర్ అంటున్నారని చెప్పేసి ఈ సినిమాల ద్వారా ఎన్కౌంటర్ ద్వారా ఒక సినిమా తీశారు. ఈ సినిమాల ద్వారా మీడియా ద్వారా డైరెక్ట్ పోలీసు మీకు ఎన్కౌంటర్ చేస్తాం అంటే చంపేసి ఒక ఎన్కౌంటర్ అడుగుతామని చెప్పేసి ఉంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లన్నీ కట్టుకథలే. అంబుజ్ఘాట్ అటవీ ప్రాంతంలో 72 గంటల పాటు కూంబింగ్ నిర్వహించినటువంటి ఏదైతే ఈ కగార్ ఆపరేషన్ ఉందో ఆపరేషన్లో మాత్రం 26 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి నంబూరు శంకర్రావు మాత్రం ఈరోజు ఎన్కౌంటర్ చేయబడ్డారన్న విషయాన్ని మాత్రం నిర్ధారించడం అయితే జరిగింది. కానీ బంధువులకి మృతదేహాన్ని ఐడెంటిటీ కోసం పోవడం వెనక మాత్రం ఏదో ఆంతర్యం దాగుంది. ఇప్పటికే 4-5 పర్యాయాల్లో ఆయన ఎన్కౌంటర్ చేశామని ప్రకటనలు చేసుకున్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పటి వరకు ఆయన్ని మృతదేహాన్ని ఇవ్వకపోవడం బంధువులు ఈ పరిణామాలన్నీ కూడా అనుమానాలు తలెత్తినాయి. చూస్తే ఏ విధంగా తీసుకోవచ్చు కేశవరావుకి సంబంధించినటువంటి ఈ ఎన్కౌంటర్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు ఎన్కౌంటర్ చేశారు. ఈరోజు చివరికి ఆపరేషన్ కగార్ను సక్సెస్ చేసుకునేందుకు ఈరోజు ఆయన చనిపోయాడు, ఎన్కౌంటర్ కాబడ్డాను, అందులో వాస్తవం ఉందా? ఈ కగారాకు సంబంధించి అక్కడ ఎన్కౌంటర్కి సంబంధించి వచ్చినప్పుడు సమస్య ఏంటంటే ఏ ప్రభుత్వం కానీ సమస్య ఏంటంటే వాళ్ళ చర్చల కోసం పెట్టారు, శాంతి చర్చల కోసం చేశాను. భారతదేశం మనుషులే కదా, ఇంకా విదేశీయులు కారు. సమస్య పరిష్కారం కోసం వాళ్ళు సమాజం నిర్మాణం కోసము, మొత్తం దోపిడీ లేని సమాజం కోసం నిర్మాణం కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా మొత్తం ఏంటంటే నిరుద్యోగము, మొత్తం ఏంటంటే ఈ వైద్యం ప్రైవేటు పరము, మొత్తం ఉద్యోగం ప్రైవేటు పరము, మొత్తం ఏంటంటే కంపెనీలు ప్రైవేటు పరము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రజల పరం కావాలా, ప్రజలకి అన్నమాట న్యాయంగా ఉండాలనేది ఒక అంశం. అంటే దశాబ్దాల కాలంగా పేద ప్రజలు మనుగడ కోసం పోరాడుతున్న ఈ మావోయిజాన్ని కోకట వేలుతో పకలించేందుకు ఆపరేషన్ కగార్ను రంగంలో దించారు. ఇప్పటికే 578 మంది మావోయిస్టులను చంపామని ఒక ఫిగర్ కూడా విడుదల చేశారు. అంటే 2010 నాటికి 96 జిల్లాల్లో విస్తరించినటువంటి ఈ మావోయిజం ఈరోజు కేవలం 42 జిల్లాలకే పరిమితం అయితే మావోయిజం అంతమొందే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిణామాలు ఈ ఆపరేషన్ కగార్ వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోవచ్చు. ఈ ఆపరేషన్ కగారా కానీ ఏది కానీ సమస్య మానవ సమాజాన్ని అటువంటి సమస్య పరిష్కారం కాదు, దోపిడీ విధానం పరిష్కారం కాకుండా ఈ మొత్తం ఏంటంటే మానవులు ఎదుర్కొంటున్న ఈ మొత్తం ఈ దోపిడీని, మొత్తం ఈ పరిస్థితుల్ని సమస్య పరిష్కారం చేయకుండా ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ పరిష్కారం చేయకుండా మావోయిజం సంబంధించి కొన్ని
ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు. ఇప్పుడు శ్రీకాకుళం సాయుధ పోరాటం, నక్సల్బరి శ్రీకాకుళం సాయుధ పోరాటాన్ని మొత్తం ఏంటంటే చేసేసామని అన్నారు. అది ఇంకో రూపంలో ఏంటంటే మళ్ళా పీపుల్స్ వారు మావోయిస్టుగా మొత్తం అవుతారు. సమాజాన్ని ఏ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దకంట మొత్తం ఆ వ్యక్తులు చంపేసినంత మాత్రంలోనూ మేము విజయవంతం చెందిపోయినామని తాత్కాలికంగా తుప్తే కానీ దానివల్ల ఏంటంటే సంపూర్ణమైన భారతదేశాన్ని ఏ ప్రభుత్వము తీర్చిదిద్దలేదు ప్రజలకి అనేది ఒకటి స్పష్టత అర్థం అవుతుంది. చూస్తే కనుక మావోయిస్టాన్ని అంతం చేయాలన్నటువంటి కగార్ ఆపరేషన్ మాత్రం ఈరోజు లోపభూయిష్టం అన్నట్టు ఒక స్పష్టత మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థను నిర్మూలించాలనుకుంటే అది ప్రజల పక్షపాతిగా ఉన్నట్టు మావోయిజం దాన్ని అంతమొందించామనే ప్రకటనలకే పరిమితం అవుతున్నారే తప్ప ఈరోజు నంబూరు కేశవరావుని ఎన్కౌంటర్ చేశారనే విషయంలో స్పష్టత లేనటువంటి సమాధానాలు. సుమారు 4-5 సార్లు ఎన్కౌంటర్ చేయబడినటువంటి కేశవరావు మరణాన్ని ఈరోజు దేశ ప్రధాని నిర్ధారించారు. ఈ పరిణామాలన్నీ కూడాను ఇప్పటికీ కేశవరావు బతుకున్నాడని చెప్పి మావోయిస్ట్ సంఘాలు కూడా ప్రకటనలు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏదైతే జిఎన్ వాల్స్లో ఆయన పుట్టిన ఊర్లో మాత్రం ఇప్పటివరకు కేశవరావుని చూసినటువంటి జనరేషన్ ఎవరూ లేకపోయినా కూడాను ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆయన హతమార్చబడి ఉండరు అన్నటువంటి ఒక ధీమాను వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఆయన అంటే ఎన్కౌంటర్ చేయబడ్డారని చెప్పి ఆయన ఇంటికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ప్రకటనలు? ఎన్నిసార్లు ఈ ప్రకటనలు చేస్తారు? ప్రస్తుతం జరిగి 3 రోజులు కావస్తూ ఉంది. ఆ బంధువులను కనీసం ఆ మృతదేహాన్ని తీసే అవకాశం కూడా కల్పించినటువంటి పరిణామం ఈ ఎన్కౌంటర్ నిర్ధారించదు. ఈ ఎన్కౌంటర్లో బాడీ ఇవ్వటానికి ఎందుకు ఇబ్బంది పడుతుండ్రు అనేది మాకు అర్థం కావటం లేదు. అయితే ఏమైనా ఇది బాడీ మేము ఇవ్వము అనే దాంట్లో ఏమైనా లోపల ఆంతర్యం ఏమైనా ఉందా? కనీసం శవాలు ఆ కుటుంబాలకి, ఆ రక్త సంబంధికులకి ఒప్పచెప్పాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఆ బాడీస్ వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలి. అలా కాకుండా ఈ బాడీ ఇవ్వము, ఈ బాడీ ఇస్తే శాంతి భద్రత సమస్య ఏర్పడుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందనేది ఒక మాట వినిపిస్తుంది. ఎన్కౌంటర్ చేయబడ్డాడని నిర్ధారించినప్పుడు ఆ మృతదేహాన్ని బంధువులకి అప్పగెప్పడంలో ఎటువంటి శాంతి భద్రత నిఘాతం కలిగిస్తుందంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టు ఆపరేషన్లో చనిపోయిన నంబూరు శంకర్రావు విషయంలో ఈ మృతదేహం ఈ బాడీ కనీసం ఆ బంధువులకు అప్పచెప్పాలనేది ఒక కనీస మానవీయ కోణం నుండి మనం ఆలోచించాలి. ఆ బంధువులు వాళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి మా బాడీ మాకు అప్పచెప్పండి, మేము మా సాంప్రదాయం ప్రకారంగా దహన సంస్కరణలు చేసుకుంటామని వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి బెదిరించే పరిస్థితి ఉందనేది మేము వెళ్ళి కృపారాణి గారితో మాట్లాడితే ఆమె ఒక మాట ఉంది, బాడీ ఇవ్వటం వెనుక కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, శాంతి భద్రతలు ఉన్నాయి అనేసి ఒక వదంతి అనేది వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. ఆ బాడీ మాత్రం అది ఆ కుటుంబ రక్త సంబంధికులకి వాళ్ళకి ఇవ్వడం అనేది కంపల్సరీ ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. చూస్తే కనుక నంబూరు శంకర్రావు ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత కూడాను మృతదేహాన్ని బంధువులు చూపించడం విషయంలో ఆ మృతదేహాన్ని వారికి ఇచ్చే విషయంలో తత్సారం మాత్రం పలు అనుమానాలు దారితీస్తున్నాయి. శంకర్రావుని ఎన్కౌంటర్ చేశామని చెప్పి ప్రకటన జారీ చేశారు. కానీ ఆ మృతదేహాన్ని ఐడెంటిటీ చేయడంలో కానీ ఇవ్వడం విషయంలో కానీ ఇప్పటి వరకు కూడా తత్సర్వానికి ఏ ఆంతర్యం దాగుందని మరి ఎందుకో కానీ ప్రభుత్వం అది తేల్చుకోవాలి. అసలుకి ఎన్కౌంటర్ అనేది జరిగిందా, ఆయన చనిపోయాడా లేదనేది ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనకి భారతదేశ హోమ్ మినిస్టర్ స్వయాన నంబళ్ళ కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయాడని అంటున్నారు. కానీ అయితే ఇప్పటికి కూడా ఏంటంటే ఆ బాడీ అనేది ఆ రోజు ఉన్నటువంటి ఆయన పోలికలు ఇప్పటికి పోలికలకి చాలా తేడా కనబడుతుంది. అయితే ఇప్పుడు అది అవునా కాదనేది మాకు సందేహం. అయితే మేము ఎందుకు వచ్చామంటే అసలుకి ఆయన చనిపోయాడా లేదా కుటుంబ సభ్యులను కలడానికి ఒక పరామర్శగా వచ్చాము మేము. అయితే కుటుంబ సభ్యులు అనేవాళ్ళు లేరు. అయితే ఈ మొత్తానికి ఏంటంటే ఆయన ఎందుకు ఇప్పటి వరకు కూడా చాలా ఎన్కౌంటర్లో చనిపోయిన ఆ కుటుంబ సభ్యులు బాడీ లేదు ఇచ్చి ఉన్నారు. కానీ ఈ బాడీ ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వరు అని అంటే ఏదో కారణం అనేది ఉండాలి. కారణం ఉందనుకోవచ్చా, లేకపోతే ఎన్కౌంటర్ కాబడలేదు అని కూడా ఒక అనుమానం. అదే బాడీ ఇవ్వను అంటారు కాబట్టి ఆయన బాడీ కాదేమో అనిపిస్తుంది మాకు. అందుచేతనే ఆ బాడీ ఇవ్వమని చెప్తున్నారు. అలాగే ఏంటంటే మొత్తానికి ఏంటంటే ఈ కగారు మొత్తానికి ఏంటంటే మొత్తం మావోయిస్ట్ పార్టీని పూర్తిగా లేకుండా 2026 మార్చి
31కి లేకుండా చేస్తామని హోమ్ మినిస్టర్ అలాగే ప్రధాని కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఈ మూలాలనేవి వాళ్ళు కనుక్కోవాలి. ఈ మావోయిస్ట్ పార్టీ ఈ ఏర్పడడానికి మూలాలు కనుక్కొని ఆ మూలాలను పరిష్కరిస్తే మావోయిస్ట్ పార్టీ అనేది ఉండదు. కానీ ఆ మూలాలనేవి పరిష్కరించకుండా వ్యక్తుల్ని పరిష్కరించి భౌతికంగా వాళ్ళని ఏదో చంపేస్తే ఆ భావజాలం అనండి లేకపోతే ఆలోచన అనేది మిగిలి ఉంటుంది. కాబట్టి ఈ రోజు కాకుండా మరోసారి అనేది పునరావృతం కాకుండా ఉండదు. కాబట్టి పూర్తిగా వ్యవస్థని అసమానతలు లేని వ్యవస్థ కోసం అలాగే దోపిడీ లేని సమాజం కోసం వాళ్ళు మొత్తానికి ఏంటంటే ఈ పోరాటంలో 56 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో అనేక మంది అమరులయ్యారు. అలాగే ఇటువైపు నుండి కూడా పోలీసులు కూడా చనిపోతున్నారు, 2 వైపుల నుండి కూడా. అయితే మొన్న మార్చిలోన మేధావులు, సామాజిక జీవులు అంటే వ్యక్తులు అలాగే ప్రజా సంఘాలు ఒక పిలిపించాయి. ఇలాగా ఇటువైపు నుండి అటువైపు నుండి నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నష్టాలు జరగకుండా ఉండడానికి ఒక శాంతి చర్చల కోసము మార్చి 20న రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక తీర్మానం చేశాయి. ఆ తీర్మానాన్ని అనుసరించి మావోయిస్ట్ పార్టీ వెంటనే స్పందించి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని ఒక ప్రకటన చేశాడు. అలాంటప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని స్పందించి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య మూలాలు తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయవలసింది పోయి భౌతికంగా నిర్మూలించే ప్రయత్నంలోనే ప్రభుత్వం ఉన్నది, మొండిగా వ్యవహరిస్తుంది అనేది మా భావన. చూస్తే కనుక మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించాలని ఆపరేషన్ కగారాన్ని రూపొందించినటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం కాదు ఆయన గురించి తెలుసా? శంకర్రావు గురించి తెలుసా? చూసా కేశవరావు ఎవరు మరి ఎప్పుడో వెళ్ళిపోండి, ఇప్పుడు అన్నారా గన్నాలైనా వెళ్ళిపోండి, ఇక్కడ లేరు. కేశవరావు చూసావా చిన్నప్పుడు? రాంప్రసాద్ మొన్న వచ్చినాడు మా ఊరు పెళ్ళైతే, వచ్చేప్పుడు కూడా భోజనాలు వెళ్ళిపోండు. మరో ఊరు రావడం లేదు, ఎవరు వచ్చాడు ముసలిదాయి ఉండేది. ముసలిదాయి మరి కూతురు ఇంటికి వెళ్ళిందో ఏటో మాకు తెలుసు. మరి అదే వాళ్ళ కుటుంబం జాయిన్ చాలా మంచి వాళ్ళు, కానీ ఎందుకని దేవుడు చేసిందో ఏటో తెలదు. మంచి వాళ్ళు, వాళ్ళ కుటుంబం మంచి పిల్ల తెల్లి ఆడు మేము బాగారులాగే కానీ బాగారులం కాము కానీ చక్కని ఉండేవాళ్ళము. మరి ఆ ముసలిదయ్య రాంప్రసాద్ ఎక్కడ చేస్తాడట. ఆ రాంప్రసాద్ చేసిన తర్వాత ఏమో రాంప్రసాద్ వాళ్ళ తమ్ముడిని చూసావా? రాంప్రసాద్ మరి ఎక్కడ ఉంటాడు కదా, వెళ్ళిపోండి ఉద్యోగం అలా ఆవిడ కడికి ఉద్యోగం చేస్తుంటే వెళ్ళిపోండు. కేశవరావు ఎక్కడ ఉన్నాడు? కేశవరావు అదేం ఉద్యోగాలు మాకు తెలవు, అలాంటి తెలుసు. మరి చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం నంబాల కేశవరావు ఎన్కౌంటర్ విషయంలో మాత్రం ఈ గ్రామస్తులు అందరూ కూడాను ఈరోజు ఒక శోకసంద్రంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే మృతదేహం బంధువులు ఐడెంటిటీ చేసిన తర్వాతే ఈరోజు ఆయన మరణాన్ని నిర్ధారించుకునేందుకు మాత్రం అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 3-4 ఎన్కౌంటర్లో ఆయన మరణించాడన్నటువంటి ఉదంతులు ప్రతిసారి తలెత్తడంతో ఈసారి కూడా ఇది ఒక ఉదంతగానే పరిణామాలు తీసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని చూసేందుకు వెళ్ళినట్టు బంధువులను చూపించకుండా ఈరోజు ఆ మృతదేహాన్ని కనుక జిల్లాకు తెచ్చినట్టయితే శాంతి భద్రత నిఘాతం కలుగుతాయని జిల్లా పోలీస్ యంత్రాంగం కూడాను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసినటువంటి ప్రజా సంఘాలన్నీ కూడాను ఆయన స్వగ్రామంలో వచ్చి ఆయన బంధువులు కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే నంబాల కేశవరావు విషయంలో మాత్రం 45 ఏళ్ళుగా ఈ గ్రామం విడిచి మావోయిస్ట్ పార్టీకి కీలక పాత్ర పోషించారు. ఆయన పోషించినటువంటి కీ రోల్లో మాత్రం బలిమెర ఘటనలో మొత్తం 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చడంలోనూ, అదేవిధంగా 2003లో చంద్రబాబు నాయుడుపై బాంబు అటాక్ ఇవన్నీ కూడాను ఆయన రూపొందించినటువంటి స్కెచ్లుగానే భావిస్తున్నారు. ఆయనపై సుమారు 2 కోట్ల రూపాయలు రివార్డు ఉండడంతో మాత్రం ఆయన మృతదేహాన్ని అప్పగించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో తత్సారం ఈసారి కూడాను ఆయన ఎన్కౌంటర్ కాబడలేదు అన్నటువంటి ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మృతదేహాన్ని ఐడెంటిఫై చేయడంతో పాటు ఆ బంధువులకు ఆ మృతదేహాన్ని అప్పగించి స్వగ్రామంలో ఆయన అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించే
మరణించినాడే ఈరోజు నంబూరు కేశవరావు ఇంక ఈ లోకంలో లేరు అన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటాం తప్ప అప్పటి వరకు కూడాను ఆ ప్రకటనలు ఏమి పట్టించుకునే పరిస్థితుల్లో లేవని గ్రామస్తులు అదే ప్రజా సంఘాలు కూడా నిర్దేశిస్తున్నారు. మరి ఈ విషయంలో బంధువులకి కేశవరావు మృతదేహాన్ని అప్పచెప్తారా, స్వగ్రామంలో ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరపబడతాయా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. నంబూరు కేశవరావు స్వగ్రామైనటువంటి జీఎన్పేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.